హాయ్ హలో నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు యువర్ ఛానల్ ఉమా గజ్జల. ఫ్రెండ్స్ బాగున్నారా? అందరూ చూస్తూ ఉన్నారు. ఒలిమిడి ఇంతకుముందు మనం చూసాం కదా ఇక్కడ. ఇవాళ ఈ చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాం. ఒలిమిడి జనగాం జిల్లా పాలకుర్తి దగ్గర ఇది. మనం ఇంతకుముందు చూసాము. ఇక్కడ నుంచి చిన్న వీడియో వస్తుంది. కానీ ఈసారి కొత్తగా కట్టిన భద్రాచలం రామయ్య లాగే ఉంటుంది గుడి. ఇక్కడ పట్టాభి రామయ్య ఆ గుడి చూపిద్దామని చూశాను. ఇంకో విషయం ఏంటంటే, ఇందులో మా బాబాయ్ గారు ఉన్నారు. ఆయన గురించి చెప్పుదామని. ప్రస్తుతానికి ఇప్పుడు ఈయన మా మూడో బాబాయ్. మా నాన్న తర్వాత కృష్ణమూర్తి బాబాయ్, తర్వాత దేంద్రం బాబాయ్. ఈయన ఈ మధ్య రీసెంట్గా లేరు. ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళారు. అందుకని సరే ఆ వీడియో చూసేసరికి కొంచెం ఎమోషనల్ అయ్యి కొంచెం ఆయనకి ఎందుకు ఇది పెడదాము అనిపించింది. ఏంటంటే గుడి గురించి కూడా వివరంగా లేదు కదా అని నేను ఆగిపోయా. అయితే మా బాబాయ్ గురించి చెప్పుదామని చేశాను ఇది. ఈయన నాలుగో అయినా. నేను మా బాబాయ్ అలా వెళ్ళాము. అప్పుడు గుర్తులు అన్నమాట. ఏదైనా ఉంటే అందరూ బాగుంటే పర్లేదు, లేనప్పుడే కదా గుర్తు వస్తూ ఉంటాయి. అయితే మా నాన్నగారు వాళ్ళే, మా పెదనాన్న, ఇంకో బాబాయ్ వాళ్ళే వీడియోలు ఏం లేవు నా దగ్గర. ఓన్లీ ఫోటోలే ఉండేవి. సరే ఫోటోతో ఏం పెడతాంలే అని ఊరుకున్నాను. సరే ఏంటంటే మా బాబాయ్ ఉన్నాడని చెప్పేసి పెట్టాను. ఇదంతా ఇటు ఎవరన్నా వస్తే కనుక ఇదంతా బాగుంటుందండి. ఏరియా కూడా చాలా బాగుంటుంది. ఈసారి అటు వెళ్తే కొంచెం చూడండి. ఫ్యామిలీతో వెళ్తే చక్కగా ఉంటుంది. మనుషులు ఉన్నప్పుడు మనకి పెద్దగా వాల్యూ తెలియదు. ఎందుకంటే రీసెంట్గా 2 ఇయర్స్ 2 సంవత్సరాలకు ముందు మా అమ్మగారు చనిపోయారు. ఆమె ఉంటే నాకు డైలీ నేను మామూలుగా షాప్లో పనికి వెళ్ళేదాన్ని. వచ్చేసరికి 9-9:30 అలా అయ్యేది. సరే ఇంట్లో పనులు అవి చేసుకొని 10:30, 11 నాకు డైలీ కాల్ చేసేది. అమ్మ ఏం చేస్తున్నావు, పని చేసావా, భోజనం చేసావా అని అడిగేది. అమ్మ నీరసంగా ఉంది, తర్వాత మాట్లాడతాలే, రేపు మాట్లాడతాలే అని చెప్పి 2 ముక్కలు మాట్లాడి ఫోన్ పెట్టేదాన్ని. కానీ ఇప్పుడు చేద్దామన్నా, చేసి మాట్లాడదామన్నా వాళ్ళు లేరు. అందుకే ఏదైనా ఉన్నప్పుడే బాగా చూసుకోవాలి. ఉన్నప్పుడే మన అనేది వాళ్ళు మనం అనేది ఒకటి తెలుసుద్ది. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేసినా వాల్యూ ఉండదు, ఉపయోగం ఉండదు. వాళ్ళు చూస్తారో లేదో మనకి తెలియదు. మనం ఎలా ఉన్నాము, వాళ్ళు ఎలా ఉన్నారనేది ఎవరికి తెలియదు. అందుకే ఉన్నప్పుడు హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అన్ని చోట్లకి వెళ్ళాలి, ఉన్నంతలో హ్యాపీగా ఉండాలి. అప్పులు చేసుకోకుండా, కష్టాలు పడకుండా, మన వాళ్ళు అనేది ఒకటి అప్పుడప్పుడు కలుస్తూ ఉండాలి, మీట్ అవుతూ ఉండాలి. ఫంక్షన్లకని వాటికి వీటికి మనోళ్ళు మనం అనేది ఒకటి, బంధం అనేది విడదీసుకోకూడదు. ఏ చిన్న కష్టం వచ్చినా మనం అందరం ఒకటే అనేలాగా ఉండాలి. మీలో ఎంతమంది పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఉన్నారు ఏంటి కొంచెం చూసుకుంటూ ఉండండి. రేపు మనమైనా, మన వాళ్ళనైనా, మన పిల్లలైనా చూసుకోవడానికి చెప్పుకోవడానికి ఇవే మిగులుతాయండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి, ముందుకు తీసుకెళ్ళండి.